దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఇలా అంటా ఉన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. ఎందుకనంటే విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం. విమోచన దినము అనగా ఆయన రాకడ దినము, ఈ లోకము నుండి విమోచన పొందుకునే దినము. మానవుడు దేవుని నమ్ముకుని రక్షింపబడి మరణించిన తర్వాత తన జీవితంలో యేసయ్యను అంగీకరించి ఉన్నాడు గనుక ఆయనలో నిద్రిస్తూ ఉంటాడు. చనిపోయిన తర్వాత ఆయనలో నిద్రించి ఆయన రాకడ సమయంలో సమాధుల నుంచి విడుదల పొందుకొని తిరిగి దేవుని వైపు వారు ప్రయాణం చేస్తారు. గనుక ఆ విమోచన దినం వరకు ఒకవేళ ఈ లోకములో జీవిస్తూ ఉండగానే ఆయన రాకడ వస్తే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఈ పాప సంబంధమైన లోకాన్ని విడిచిపెట్టాలి. గనుక ఆ దినం వరకు కూడా మనము దేవుని యందు ముద్రింపబడి ఉన్నాము. ఆయన రాకడ కొరకు ఆయనలో మనము ముద్రింపబడి ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనమంతా కూడా దేవుని యందు ముద్రింపబడ్డాం. ఆయన రక్షకునిగా అంగీకరించడం ద్వారా, ఆయన దేవునిగా అంగీకరించడం ద్వారా, ఆయనే తిరిగి రానయ్యున్న దేవుడైన మనము అంగీకరించడం ద్వారా ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము. గనుక ఆయనలో ముద్రింపబడిన మనము దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. ఏ విధంగా దుఃఖపరుస్తూ ఉన్నాం అని చూసినట్లయితే 29వ వచనంలో అంటా ఉన్నాడు కదా, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివద్దు అంటా ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం చూపిస్తూ ఉన్నారో వారికి మేలు కలిగినట్లు, ఒకవేళ దేవుని తెలియని వారైనప్పటికీ కూడా వారికి మేలు కలిగినట్లు, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అంటే క్షేమమును కలిగించే మంచి మాటలు, అనుకూలమైన మాటలే మనం పలకాలి. కానీ దుర్భాష, చెడ్డ భాషలు, బూతులు, రకరకాల వ్యసనంతో కూడిన మాటలు మనము మాట్లాడకూడదు. అలా మాట్లాడడం వల్ల దేవుని ఆత్మను మనము దుఃఖపరచువారమై ఉన్నాం. తర్వాత 31వ వచనం ఇలా అంటూ ఉన్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి అంటా ఉన్నాడు. కనుక దేవునిలో ముద్రింపబడ్డ మనము ఆయనలో ఎత్తబడేంత వరకు కూడా, ఆయన రాకడలో మనం చేరేంత వరకు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దుర్భాషలు మాట్లాడకూడదు, పుట్టమైన మాటలు మాట్లాడకూడదు, క్షేమకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడాలి. అంతేకాదు ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఇలాంటి సకలమైన దుష్టత్వం అంతటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే అది మన మీద పరిపాలన చేస్తూ ఉంది, అది మన జీవితాలను పాడు చేస్తూ ఉంది. కనుక వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయం గలవారై అందరిని మనం క్షమించువారుగా, ప్రేమించువారుగా ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలా ఎప్పుడైతే మనము కరుణించేవారుగా, ప్రేమించేవారుగా ఉంటున్నామో, సమస్తమైన ద్వేషమును మనము, అసహ్యను, క్రోధం అన్నిటిని విడిచిపెడతా ఉంటాము, అప్పుడు మాత్రమే ఆయనలో ముద్రింపబడ్డ మనము విమోచింపబడతాము. ఒకవేళ నేను ముద్రింపబడ్డాను కదా, నేను దేవుని సొత్తు అయిపోయాను కదా అని మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ పరిశుద్ధాత్మను బాధపరుస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే విమోచన దినమున మనము విడుదల పొందుకోలేము. కాబట్టి క్రీస్తులో ముద్రింపబడ్డ మనము, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న మనము దేవుని ఆత్మకు దుఃఖము కలిగించక ఆయన యందు ముద్రింపబడి ఉన్నాను కదా, నేను ఆయన బిడ్డను కదా అనే సత్యాన్ని గుర్తిరిగి అనుకూలమైన ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి జీవిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారుగా ఉంటూ, ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడాలని ఆశపడుతూ ఉన్నాను, ఈ రాకడలో నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను, అట్టి భాగ్యం నాకు దయచేయ, నన్ను నీలో ముద్రించుకుని ఉన్నావు గనుక నా ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి వెళ్ళిపోకుండా సహాయం చేయని ఆయన వెంబడిస్తూ స్తుతిద్దాం. అట్టి ధన్యత కృప దేవుడు మనకి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక.
ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మరొకసారి మీ పాద సంధికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మేమంతా నీలో ముద్రించబడి ఉన్నాం కనుక ఆ విమోచన దినం వరకు మేము ముద్రింపబడ్డాం కనుక తిరిగి మరలా నీ నామానికి అవమానం తెచ్చేవారుగా కాకుండా, నేను దుఃఖపరిచేవారుగా కాకుండా, మా నోట ఏ విధమైన చెడ్డ మాటలు రాకుండా పరిశుద్ధతను యథార్థతను మాకు అనుగ్రహించమని, ప్రేమ గల హృదయం మాకు దయచేయమని, అందరితో వాక్యం ఉన్నారు వారందరిని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.